మాకు సమస్యలు ఏందంటే 6th నుంచి 8th క్లాస్ అన్నారు ఫస్ట్ స్కూల్ స్టార్టింగ్‌లా. తర్వాత 10th క్లాస్ అన్నారు. అక్కడి నుంచి ఇప్పుడు ఇంటర్ చేసిండ్రు మాకు. ఇంటర్ చేసినాక గూడా మాకు పిల్లల స్ట్రెంత్ పెంచినప్పుడు మాకు వర్గాలను కూడా పెంచాలి. మాకు వంట వాళ్ళను పెంచాలి. ఈ వర్కర్స్ 2 కాలేజీలు అయిన దగ్గర 2 బిల్డింగ్‌లు ఉన్నాయి. అక్కడ ఒకటే స్వీపర్ ఉంది. మా స్కావెంజర్ ఒక్కటే ఉంది. ఇప్పుడు 350 మందికి 2 బిల్డింగ్‌లు చేసినప్పుడు ఒక వర్కర్ ఒక స్వీపర్ అయితే ఒక బిల్డింగే ఊడుస్తది కదా! 2 బిల్డింగ్‌లు ఎట్లా ఊడుస్తది అని మేము అడుగుతున్నామండి. మాకు వంట వాళ్ళను గూడంగా కాలేజ్ అయిన దగ్గర వంట వాళ్ళను గూడా మాకు ఇవ్వాలి. కాలేజీకి అనుకూలంగా ఎన్ మాకు నాన్ టీచింగ్ అంటే స్కూలు ఎవరు అకౌంటెంట్ గానీ, కంప్యూటర్ ఆపరేటర్ గానీ, ఇప్పుడు ఏఎన్ఎంలు గానీ వీళ్ళందరూ తోని మేము సింగిల్‌గా ఉండి రాత్రి అంతా ఏఎన్ఎంలు రాత్రి పూట ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు. మా వంట వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉదయం 6 గంటలకొస్తే రాత్రి 7 గంటలకెళ్తారు. రాత్రి 7 గంటలకెళ్ళడం వల్ల వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం లేదు. ఇంట్లో పెద్దవాళ్ళ అత్తమామలను చూసుకోవలేదు. తల్లిదండ్రిని చూసుకోలేదు. ఎవరిని చూసుకోలేని పరిస్థితిలో బయటికెళ్తామంటే ఎక్కడికెళ్తారు? మీ పని అయ్యిందా? మీ పని గాంది మీరెక్కడెళ్తారు? మీరు మీ వర్క్ మీరు చేయండి. లేకపోతే రాజీనామా ఇచ్చి వెళ్ళిపోండి అని మాట్లాడుతున్నారు మమ్మల్ని. రాజీనామా అంటే ఏంది మాకు తెలవదు. మేము సమానంగా పని చేయడమే తెలుసు మాకు. ఎదురుబడి కొట్లాడడం తెలుసు, కరెక్ట్‌గా పనిచేయడం తెలుసు గానీ రాజీనామా చేసి వెళ్ళిపోండి అంటారు. ప్రతి దానికి ఇట్లనే మాట్లాడుతుంటారు. మాకు రాజీనామా అంటే మాకు తెలవదు. మేము చెయ్యమని చెప్పేసినాం మేము అక్కడ అడిగితే గూడా మా స్కూలల్లో. కానీ చాలా వర్కర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మాకు తొందరగా ఈ వర్గాలను ఇచ్చి సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని మనవి చేస్తున్నా.